ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై చేసినటువంటి వ్యాఖ్యలు క్షమించరానివని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి నిప్పులు చెరిగారు. గతంలో కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని హెచ్చరించారు. నిఖిల్ సాయి చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఒక వర్గం ఓట్ల కోసం హిందూ భావాలను రెచ్చగొడితే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. హిందువులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి నీకన్నా ముందున్నాడు ఒక్కడు ఆ గద్ద ముక్కతను కేసీఆర్ ఇట్లనే హిందుగాళ్ళు బొందగాళ్ళు అన్నారు. బొంద పెడితే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా రాజకీయం చేసే పరిస్థితి లేదు. నిన్ను నీ కాంగ్రెస్ పార్టీని నిన్న నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా రేవంత్ రెడ్డి? తప్పుగా మాట్లాడిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యము సెక్యులర్ అని మాట్లాడేటోళ్ళు. సెక్యులర్ అంటే హిందువులను వ్యతిరేకించడా? సెక్యులర్ అంటే ఒక మతాన్ని కాపాడుకోనుడా? నీకేమవసరం వచ్చిందని చెప్పి అడుగుతున్నాను నేను. ఆంజనేయుడు మా అందరి దైవం, నువ్వు ఆయన గురించి మాట్లాడతావా? రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి వేషాలు మానేసి బహిరంగ క్షమాపణ చెప్తావా? ముఖ్యమంత్రి పదవి వదులుకుంటావా? నువ్వే నిర్ణయించుకో. కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులకు చెప్తున్నా, ఇంకా ఎన్నిసార్లు ఆ రాహుల్ ఖాన్, ఈ రేవంత్ ఖాన్, ఇంకా ఎంతమంది ఖాన్ల పరిపాలన మీరు నడుస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి మరొక్కసారి భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వారి వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పే విధంగా, అలాగే అతని క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కానీ అందులో ఎవరైనా హిందూ ఉంటే వాడు రేవంత్ రెడ్డి తొలగించేందుకు ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి